గుడ్ ఈవినింగ్ అండి. పుష్పక విమానం అనే సినిమాలో సృజన్ గారితో వర్క్ చేశాను. ఈ సినిమాలో చేసే అదృష్టం నాకు లేదు. 2 సార్లు చూసే అవకాశం నాకు దొరికింది. 2 సార్లు నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. ఈ సినిమాలో నేను ఎందుకు చేయలేదు అని డైరెక్టర్ గారిని 2-3 సార్లు అడిగాను, ఆర్టిస్ట్ స్వార్థంతో. రైతు, సైనికుడు మనం అడ్మైర్ చేస్తామండి, చాలా గొప్పోళ్ళు కానీ చేయటం, మనమే రైతు అవ్వటం, మనమే సైనికుడిగా మారటం అనేది చాలా కష్టమైంది. చాలామంది మనం అంటే మాటలతో చాలా చెప్తాం, ఇలా చేస్తే బాగుండు, మన పిల్లలు కూడా అగ్రికల్చర్తో ఇంటరాక్ట్ అయితే బాగుండు అని చెప్తాం. కానీ చేసే దగ్గర ఎందుకులే, మన పిల్లలు ఎందుకు కష్టపడాలి, వైట్ కాలర్ జాబ్లోనే ఉంటే బాగుంటుంది అనేది 90% చేస్తాం. కానీ ఈ డైరెక్టరు చాలా గొప్పగా ఫ్యూచర్లో రైతు అనేవాడు కూడా చాలా గొప్పగా ఉండాలి, జై జవాన్ జై కిసాన్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు రైతుని పెద్దగా పట్టించుకోరండి, అంత గౌరవం ఎవరు. ఏదో ఫుడ్ పెడతాడు, అదే తింటాం అని మాటలకి చెప్తాం, కానీ రైతుని ఎవరు గౌరవించరు. దీనిలో హీరో క్యారెక్టరు, నేను చిన్నప్పుడు 6వ తరగతిలో స్కూల్లో చదువుకుంటుంటే టీచర్ అడిగాడు, ఏమవుతారు మీరు? ఒకళ్ళు ఇంజనీర్, ఒకళ్ళు డాక్టర్, నేను యాక్టర్ అన్న. అప్పుడు అందరూ నవ్వారు, బికాజ్ ఐ లవ్ టు బికమ్ అన్ యాక్టర్. ఇలాగా ఈ సినిమాలో హీరో నేను రైతు అవుతానంటాడు, అది అందరూ నవ్వుతారు. ఐ సాధిస్తాడు. చాలా కష్టం రైతు అవ్వటం కూడా. పిల్లని కూడా ఎవరు కదా రైతుకి, మీకు తెలుసు కదా, పూర్వం కూడా అంతే. రైతుకి అన్న వెంటనే 20 ఎకరాలు ఉన్న పిల్లని ఎవరు, అమెరికాలో సెటిల్ అయినోడికో ఎవరికో ఇస్తారు. దీనిలో హీరోయిన్ క్యారెక్టరు అంటే కథ చెప్పేయట్లేదు, మీరు సినిమాలోనే చూడాలి, సినిమాలో చూడాలి. ఇదిగో డైరెక్టర్ గారు అప్పుడే భయపడుతున్నారు. షీఈ్ వెరీ అంబిషియస్ టు బికమ్ ఏదో హైట్స్ రీచ్ అయ్యే సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా సాగింది, చివరికి ఏమైంది అనేది ఒక అద్భుతమైన కావ్యంగా సృష్టించారు నా ఫ్రెండ్ సృజన్. సో మీరు ఒక మంచి సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని, తప్పకుండా ఈ సినిమాని చూసి చాలా ఘన విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గిరిధర్, సెలవు. కిరణ్ తిక్క గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, నేను ఫస్ట్ మెయిన్గా మధు చెప్పినట్టు మధు గారు అన్నాం అని పెద్దోళ్ళు చేశాను. సో మధు వే బ్యాక్ టు గూఢచారి మేము వర్క్ చేసినప్పుడు జస్ట్ ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను దాని గురించి. ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం. యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నప్పుడు బాగా అయిపోతుంది, ఆల్మోస్ట్ 3-4 డే అయిపోయింది. అండ్ దెన్ ఫైనలీ ఇంకా లాస్ట్ సెగ్మెంట్ చేయాలి. అండ్ అనుకోకుండా తన కాలుకి స్ప్రెయిన్ అయింది. స్ప్రెయిన్ అవుతే ఇంకా షూ తీసి స్ప్రెయిన్ అయింది. సరే మధు, లెట్స్ కాల్ ఇట్ ఆఫ్, తర్వాత పెట్టుకుందాం అంటే తను వాలిన్ స్ప్రే కొట్టుకుంది, కంట్లో నీళ్ళు కారిపోతున్నాయి పెయిన్కి. షూ వేసేసుకుని వచ్చేసి కమ్ విల్ డూ ఇట్ అని చెప్పి చేసేసింది. ఐ థింక్ షీఈ్ ఎ ఫైటర్. వీళ్ళందరూ చాలా సాఫ్ట్ ఇది అంటున్నారు, యాక్చువల్లీ తెలియని ఫైటర్ ఇస్ దేర్. ఐ లెర్న్డ్ ఫైటింగ్ ఫ్రమ్ యూ మధు, సీరియస్లీ ఐ లెర్న్డ్. అంటే లైఫ్లో బోల్డ్ అప్స్ డౌన్స్ వస్తే ఫైట్ చేయాలి అనేది ఐ థింక్ ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ యూ, సీరియస్లీ. అండ్ తను ఫోన్ చేసిన వెంటనే అసలు ఇంక ఇది ఏం వద్దు, ఎక్కడో చెప్పన్నాను అందుకే. సో కమింగ్ టు ద మూవీ, ద ట్రైలర్ చూశాను నేను. ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీచరణ్, నేను ట్రైలర్ చూసి అక్కడెక్కడో అబ్బాయిని తీసుకున్నారు అనుకున్నాను. ఇప్పుడు స్టేజ్ మీద ఈ అబ్బాయి టకటక ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఏంట్రా ఇది, ఆ అబ్బాయి అయినా ఈ అబ్బాయి అనుకుంటున్నాను.
అసలు ఫ్యాబులస్ జాబ్ బ్రో, బ్యూటిఫుల్, చాలా బాగుంది అసలు. ఐ జస్ట్ థరవ్లీ ఎంజాయిడ్ యూ పర్ఫార్మింగ్. అండ్ గీత్ గురించి ఒక ఫైర్ బ్రాండ్ అంటే ఎక్కడ ఇంత మీటర్ ఇట్టుగానట్టుగా నవ్వల, పర్ఫెక్ట్ మీటర్లో, అంటే అంత పర్ఫెక్ట్ మీటర్లో చాలా రేర్గా చూస్తూ ఉంటాం మనం యాక్టర్స్ని. సో ఐ జస్ట్ లవ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ గీత్, సూపర్బ్. అండ్ సృజన్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ ఎ విన్నర్ ఇన్ హ్యాండ్. నేను ట్రైలర్ చూసిన వెంటనే మధుకు చెప్పా, దిస్ చాలా అంటే సూపర్ ఆనెస్ట్గా ఉంది మధు అని చెప్పాను నేను చూసిన వెంటనే. చాలా ఆనెస్టీ ఉంది, ఎక్కడ దీంట్లో కలమషం లేదు, వెరీ వెరీ ఆర్గానిక్గా ఉంది నిజంగానే. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 27th. నేను థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కుని చూస్తున్నా పక్కా. సో దిస్ ఇస్ మై ప్రామిస్ టు ఆల్ యూ పీపుల్. సో అండ్ దెన్ ఆల్ ద టీమ్, గ్రేట్ జాబ్, మ్యూజిక్ కానీ ఎడిటింగ్ కానీ చాలా బాగుంది. యా, ఐ సీ ప్యాషన్ ఇన్ దిస్ ఫిలిం. సో ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ ఈ సినిమా చేసిన వాళ్ళందరికీ. అండ్ యా, సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ 27th. థ్యాంక్ యూ.